దాదాపు 4 నెలలకు పైగా జైలు జీవితం గడిపిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి భారీ ఊరట లభించింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ మంజూరు కావడంతో ఆయనపై ఉన్న అన్ని కేసుల్లోనూ బెయిల్ వచ్చినట్లయింది. అయితే బెయిల్ వచ్చినా ఆయన విడుదల కష్టంగానే కనిపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన వంశీ హైదరాబాద్ లో అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసు నమోదవుతూనే ఉన్నాయి. వంశీపై అక్రమ మైనింగ్, నకిలీ ఇళ్ల పట్టాలు, భూ ఆక్రమణలు వంటి పలు ఆరోపణల కేసులు నమోదయ్యాయి. తనపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించడంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైందని భావిస్తున్న తరుణంలోనే ఆయన బెయిల్ను రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టనుంది. కోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ 37వ నెంబర్గా నమోదైంది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరపనుంది జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ కె వినోద్ చంద్రన్ ద్విసభ్య ధర్మాసనం. ఒకవేళ సుప్రీం ధర్మాసనం బెయిల్ను రద్దు చేస్తే మరిన్ని రోజులు మరిన్ని కేసులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాదాపు 4 నెలలకు పైగా జైలు జీవితం గడిపారు. అయితే వల్లభనేని వంశీకి భారీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి బెయిల్ మంజూరు కావడంతో ఆయనపై ఉన్న అన్ని కేసుల్లోనూ బెయిల్ వచ్చినట్లయింది. అయితే బెయిల్ వచ్చినా కూడా ఆయన విడుదల కష్టంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఆయనపై మళ్ళీ బెయిల్ని రద్దు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుకి సంబంధించి, ఈ పిటిషన్కి సంబంధించి ఈ రోజు విచారణ జరగనుంది.